నుమాయిష్ ఎగ్జిబిషన్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మై నేషన్ స్టాల్స్ పబ్లిక్ ను ఆకట్టుకుంటుంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జైళ్లలో ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇంట్లో ఉపయోగించే దాదాపు అన్ని రకాల వస్తువులను ఈ స్టాల్లో అందుబాటులో ఉంచారు. ఇక మై నేషన్ స్టాల్ పై మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. నుమాయిష్లో మై నేషన్ స్టాల్ అనేది ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా నిలుస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జైల్లో ఉండే ఖైదీలు అంతా కూడా తయారు చేసిన వస్తువులన్నీ కూడా మనకు ఈ స్టాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అయితే మనకు ఈ స్టాల్ అయితే ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే కూడా మనం చూస్తున్నాగా ఒకసారి పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. జైల్లో ఉండే ఖైదీలు చేసిన వస్తువులను తీసుకోవడానికి అయితే వాళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే స్వయం ఉపాధి కింద కూడా జైల్లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగానైతే ప్రతి ఏటా కూడా వాళ్ళకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇటు అల్లికలు కావచ్చు, మిషన్ నేర్పించడం కావచ్చు, ఇట్లా వస్తువులు తయారు చేయించడం కావచ్చు, ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి వాళ్ళు తయారు చేసిన వస్తువులే మనకన్నీ కూడా ఈ స్టాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హ్యాండ్మేడ్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండడంతో పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, తెచ్చిన వస్తువులు కూడా ఎప్పటికప్పుడు అవుపోతూనే ఉంటాయి, మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉంటారు. మనతో పాటు ఈ మై నేషన్ స్టాల్కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, మెయిన్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఖైదీలు చేసిన వస్తువుల కోసమే సపరేట్గా ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది? స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నది మేడం మాది స్టాల్. నుమాయిష్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉన్నది మాది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వీవింగ్ ఐటమ్స్ అని అన్ని బెడ్షీట్స్, టవల్స్, కచ్చిప్స్ బయటి దానికంటే ఇక్కడ క్వాలిటీ బాగుంటాయని జనాలు ఎక్కువ ఆకర్షిస్తారు మా దగ్గరికి. అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బాగా వచ్చి చూసి వెళ్తారు, పర్చేజ్ కూడా చేస్తారు. చాలా మంచి స్పందన ఉన్నది. లాస్ట్ ఇయర్ కూడా మంచి స్పందన ఉంది, ఈసారి కూడా మంచిగా అవుతున్నది మాకు సేల్. వస్తువులు ఉంటాయి అంటే నేసిన వస్తువులు అని చెప్తా ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఇవన్నీ? కొత్తపల్లి జైలు నుంచి ఖైదీలు తయారు చేసిన ప్రోడక్ట్స్ మేడం. వాళ్ళకు మంచి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు ఆ ట్రైనింగ్తో వాళ్ళు చేస్తారు ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ. అంటే ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చెప్పారు, ఏదైతే హ్యాండ్మేడ్ ఉన్నాయో క్లాత్స్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా చూస్తూ ఉంటే కొన్ని లిక్విడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా. ఐటమ్స్ ఉన్నాయి, సెంటెడ్ ఫినైల్ ఉంది, ఫ్లోర్ క్లీనర్ ఉంది, డిష్ వాష్ ఉంది, హ్యాండ్ వాష్ ఉంది, ఇట్లా అవి ఉన్నాయి. పచ్చడి అది ఉమెన్స్ జైల్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి బ్యాగ్స్ అవన్నీ. ఇంకా స్టీల్ యూనిట్కి వస్తే ఇది అల్మారీస్ ఉన్నాయి, షూ స్టాండ్ ఉన్నాయి, కంప్యూటర్ టేబుల్ ఉన్నాయి, కార్పెంటరీ ఇది హ్యాండీక్రాఫ్ట్స్ లాగా పూజా మందిర్ ఉన్నది, స్టూల్స్ ఉన్నాయి, టీపాయ్ ఉన్నాయి, వుడెన్ చైర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి మేడం. అంటే బయటతో కంపేర్ చేస్తే కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇక్కడ? బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుంది మేడం. చాలా తక్కువగా ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది, మెయిన్ క్వాలిటీ బాగుంటుంది. చూస్తూ ఉన్నాం కదా, బయటతో కంపేర్ చేస్తే కాస్ట్ తక్కువగా ఉండడంతో దాంతోపాటు క్వాలిటీ అనేది చాలా బాగుండడంతో ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, మై నేషన్ స్టాల్ విజిట్ చేశారు. మరొకసారి వారితో కూడా మాట్లాడదాము. బయటతో కంపేర్ చేస్తే కాస్ట్ ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, వాళ్ళకి స్టాల్ ఉందని తెలుసా లేదంటే తెలుసుకొని వచ్చారా, ఇక్కడికి వచ్చాక తెలిసిందా? వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? హాయ్, నా పేరు సుహాసిని అండి. ఎవ్రీ ఇయర్ మేము వస్తాం ఈ స్టాల్కి, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. కాస్ట్ ఒక్క రవ్వ ఎక్కువ ఉంటుంది, కానీ క్వాలిటీ చూస్తే మినిమం 4-5 ఏళ్ళు వాడచ్చు ఏది కొన్నా కూడా. ఆ తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ కూడా మామూలు ఎక్కువ క్వాలిటీ ఉంటాయి, ప్లస్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. ఈసారి కొంచెమే ఉన్నాయి, బట్ 100% వస్తాము. అండ్ మస్ట్ విజిట్ స్టాల్ ఇది. ఏమేమి తీసుకుంటారు అంటే క్వాలిటీ బాగుంటుందని చెప్తున్నారు, ఎక్కువగా మీకు ఇక్కడ ఏం నచ్చుతాయి ఈ స్టాల్లో? తీసుకుంటాము, డోర్ మ్యాట్స్ తీసుకుంటాము, లుంగీలు బాగున్నాయి, ఆ తర్వాత టవల్స్ తీసుకుంటాము. ఆల్మోస్ట్ ఇక్కడ కావాల్సినవన్నీ ఇంటికి జెంట్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాం. అండ్ ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. అట్లాగా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు? అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకుంటా అన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? దాదాపు 4-5 ఏళ్ళు వస్తున్నాము. అట్లా. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ స్టాల్ విజిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే హ్యాండ్మేడ్తో చేసినవి, దాంతోపాటు ఖైదీలను ప్రోత్సహించే విధంగా వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో అందులో వాళ్ళకు ప్రోత్సహించే విధంగానైతే వీళ్ళైతే ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ తీసుకుంటా ఉన్నారు. బయటతో కంపేర్ చేస్తే క్వాలిటీ కావచ్చు, కాస్ట్ కావచ్చు తక్కువగా ఉండడము, దాంతోపాటు వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే కూడా ఈ సంవత్సరం అయితే రెస్పాన్స్
బాగుందని చెప్తా ఉన్నారు. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత సంవత్సరం చూసుకున్నట్టయితే ప్రభుత్వకు సంబంధించిన స్టాల్ అన్నిట్లలో ది బెస్ట్ స్టాల్గా మై నేషన్ స్టాల్ నిలిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈసారి కూడా రెస్పాన్స్ అయితే బాగుందని చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.